హాయ్! మేము ఈరోజు క్రూజ్‌కి వెళ్తున్నాం. మీకు థంబ్‌నెయిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది. మేము ఈరోజు క్రూజ్‌లో జస్ట్ ఒక 2 డేస్ ట్రిప్, జస్ట్ రిలాక్సింగ్ ట్రిప్ అనమాట. దానికి వెళ్తున్నాము. ఇదిగో ఇప్పుడే రెడీ అయిపోయాము. కొంచెం లేట్ అయింది. తొందరగా వెళ్ళాలి. సో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము. సో, అక్కడ ఎలా ఉండబోతుంది, మా ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి అనేది మీకు క్లియర్‌గా అన్నీ చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. కొంచెం లేట్ అయింది, వెళ్ళాలి. క్రూజ్ కూడా సేమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనం ఎలా వెళ్తామో అలానే ఒక 2 అవర్స్ ముందు ఉండాలన్నమాట. సో అన్నీ చెక్ చేసి బ్యాగేజ్ కలెక్షన్ అంతా చేసి మనల్ని పంపిస్తారు. సో దానికి 2 అవర్స్ ముందే వెళ్ళాలి డిపార్చర్ టైంకి. సో వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాము. ఎందుకంటే లగేజ్ కార్ పార్క్ అవన్నీ చేసుకోవడానికి ఉండదు కాబట్టి. సో ఇప్పుడే బయలుదేరాము. అక్కడ చాలా యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను క్రూజ్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇక్కడే ఉంది మనం ఎక్కే క్రూజ్ కూడా. ఇది ఎగ్జాక్ట్ సిటీలో ఉంటుంది అనమాట. సో వెయిట్ చేస్తున్నాం. బోర్డింగ్ టైం ఆల్రెడీ అయిపోయింది. సో వెయిట్ చేస్తున్నాము. వెళ్ళి లోపల కూడా ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం మనం. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ నేను ఇప్పుడు చూపించలేదు. ఇక్కడ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ దాని దగ్గరే ఇలాంటి ఓవర్సీస్ వెళ్ళే క్రూజ్ కానీ అవన్నీ కూడా వెయిట్ చేస్తారనమాట. సో ఇక్కడే అంతా కూడా బోర్డింగ్ అన్నీ చెక్ చేసి అంతా కూడా ఉంటుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఎదురుగానే ఒపెరా హౌస్ ఉంటుందన్నమాట. ఇది బ్యూటీ ఆఫ్ సిడ్నీ. రెండు మాత్రం ఎప్పుడు వెళ్ళినా కూడా అసలు బోర్ కొట్టదు. దాని ఎదురుగానే ఇక్కడ ఓవర్సీస్ టెర్మినల్ అని ఉంటుందన్నమాట. సో ఎవరు క్రూజ్ ఎక్కాలన్నా కూడా ఇక్కడి నుంచే ఎక్కాలి. సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్, ఒపెరా హౌస్ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం క్రూజ్ దగ్గరికి వచ్చాము. అక్కడ మేము ఎక్కింది 18 ఫ్లోర్స్ ఉంది క్రూజ్. ఒక్కొక్కటి ఒక్కొక్క బెడ్రూమ్, ఒకదానికి బాల్కనీ ఉంటుంది, ఒకదానికి విండో ఒకటే ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉంటాయన్నమాట. మనకి ఏది కావాలి అన్నట్టు దానికి తగ్గట్టు మనం బుక్ చేసుకోవాలి. సో వన్స్ మనము క్రూజ్ ఎక్కడానికి ముందు బ్యాగేజ్ మనం డ్రాప్ చేసేయొచ్చనమాట. సో వీళ్ళు మన రూమ్ దగ్గరికి తీసుకొచ్చేస్తారు ఆటోమేటిక్‌గా క్రూజ్‌లో ఎక్కిచ్చేసి. సో మన లగేజ్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అసలు లగేజ్ పట్టుకొని వెళ్ళాల్సిన అవసరమే లేదు. జస్ట్ మనం హ్యాండ్ బ్యాగ్‌తో కూడా వెళ్ళిపోవచ్చనమాట. ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు మనకి ఎలా టికెట్ చెకింగ్ కానీ అవన్నీ కూడా చెక్ చేస్తారో, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందనమాట. సో, అవన్నీ మన ఐడీ చెకింగ్, టికెట్ చెక్ చేసిన తర్వాతనే మనల్ని అలో చేస్తారు. సో, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి ఏంటంటే మన లగేజ్ అండ్ బాడీ స్కానింగ్ ఉంటుంది కదా! సో, అది ఆ చెకింగ్ ఉంటుందనమాట. సో, ఈవెన్ ఔట్‌సైడ్ ఫుడ్ కూడా నాట్ అలౌడ్. అంటే కొన్ని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ ఆల్కహాల్ కానీ అలాంటివి తీసుకెళ్ళొద్దు అని. సో, ఆ చెకింగ్ అంతా కూడా జరుగుతదనమాట. సో, మాకంతా క్లియరెన్స్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో, బయట నుంచి ఎంటర్ అయ్యే ముందర క్రూజ్ ఇలా కనిపిస్తదనమాట. నాకైతే దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఒక టైటానిక్ గుర్తొచ్చింది. ఆ చిన్న బోట్స్, రెస్క్యూ బోట్స్ చూస్తుంటే కిందంతా కూడా వర్కర్స్‌కి రూమ్స్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళవి అన్నీ కూడా విండోస్‌తోనే ఉంటాయి ఎక్కువ మటుకు. సో, అదంతా కూడా వర్కర్స్ ఉండే ఏరియా. ఇంకా మేము వచ్చింది ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 2 అవర్స్ ఉన్నట్టుంది. సో, అప్పటికి అంత ఇన్వెంటరీ లోడింగ్ కానీ అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. క్రూజ్‌ని క్లీన్ చేయడం కానీ అన్నీ కూడా అప్పటికి అవుతూనే ఉన్నాయన్నమాట చాలా ప్యారలెల్‌గా. సో, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం మనం లోపలికి. ఆల్రెడీ క్రూజ్‌లో ఎళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఉన్న టైం మనకు సరిపోదని చెప్పి. క్రూజ్ అంతా మనం ఉన్న 2, 3 డేస్‌లో ఉన్నా కూడా క్రూజ్ అంతా కూడా మనం కవర్ చేయలేము. ఎందుకంటే అక్కడ చాలా ఈవెంట్స్ కానీ, చాలా ప్రోగ్రామ్స్, చాలా గేమ్స్ ఉంటాయి. అన్నీ మనం యాక్టివిటీస్ కానీ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఉన్న టైం సరిపోదనమాట. కిరణ్ నాకంటే ముందు వెళ్ళిపోయారు. ఆ పాపని తీసుకొని. ఇదిగో ఇక్కడి నుంచే మనం వచ్చామనమాట. ఇది ఓవర్‌సీస్ టెర్మినల్ అంటారు. సో, ఈ క్రూజ్‌లో ఇక్కడి నుంచే మనం అన్నీ ఈ క్రూజ్ ఎక్కాలి అంటే మనకి చెకింగ్ కానీ, బ్యాగేజ్ డ్రాపేజ్ కానీ అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. సో, మనం డ్రాప్ చేసిన బ్యాగ్స్ అన్నీ కూడా ఇలా ఈ మిషన్స్‌తో క్రూజ్‌లోకి ఎక్కిచ్చేస్తారు. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మన రూమ్ దగ్గరికే వచ్చేస్తాయన్నమాట ఆటోమేటిక్‌గా. ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపలికెళ్ళిన వెంటనే ఎంటర్ అయ్యే టైం కల్లా కరెక్ట్ కెసినో దగ్గర వచ్చానన్నమాట. చాలా మిషన్స్ ఉన్నాయిక్కడ. ఎంతమంది ఆడుతున్నారో దీని కోసము. ఈవెన్ మిడ్‌నైట్ 2:00 వరకు కూడా దీని ముందు కూర్చొని ఆడుతూ ఉంటారనమాట. సో, వచ్చిన వాళ్ళకంతా వచ్చినట్టు, పోయిన వాళ్ళకంతా పోయినట్టే అనమాట. రూమ్స్‌కి ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది. రూమ్స్‌కి వెళ్తున్నాము. అంతా కూడా లోపలంతా కూడా ఇలానే హోటల్స్ లాగా ఉంటాయి. మనకి రూమ్ నెంబర్స్ ఇచ్చేస్తారనమాట. మనం సేమ్ ఎలా టైటానిక్ మూవీలో ఎలా చూస్తామో అలానే ఉంటుందండి లోపలంతా కూడా. రూమ్స్ నేను లోపల వెళ్ళాక చూపిస్తాను రూమ్స్ ఎలా ఉంటాయని.
సో అన్నీ అంతా కూడా చాలా నీట్గా చేసి పెట్టేసుంటారు. లగేజ్ కూడా మనకి మన రూమ్ దగ్గరికే వచ్చేస్తుంది అనమాట. ఇలా ట్యాక్సీస్ ఉంటాయి కదా, సో మనం రూమ్ దగ్గరికే డ్రాప్ చేసేస్తారు లగేజ్ కూడా. మనం వచ్చిన తర్వాత మనం పికప్ చేసేసుకోవచ్చు. ఇందాక మనం డ్రాప్ చేసిన లగేజ్ అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి వచ్చేసింది. ఇంక ఇలా చాలా నడుచుకుంటూనే వెళ్ళాలి. మన రూమ్ ఎక్కడో అక్కడ ముందర ఎక్కడో వచ్చింది. సో వెళ్తూనే ఉన్నాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ మన రూమ్ నెంబర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కీస్ పెట్టేస్తారనమాట, రూమ్ కీస్. మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు కీస్ అన్ని, రూమ్ కీస్ అన్నీ ఇక్కడ పెట్టి ఉంచుతారనమాట. సో దాని మీద మన పేర్లు అన్నీ కూడా ఉంటాయి. సో మనం ఎంతమంది ఉన్నామో అంతమంది మనకి కార్డ్స్ ఇస్తారనమాట. సో లోపల ఎలా ఉందో చూసేసి వద్దాం రండి. ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకి రాగానే ఇటు ఎంటర్ అవ్వగానే మనకి వాకిన్ వార్డ్రోబ్ లాగా ఉందన్నమాట. చాలా స్పేషియస్గా ఉందనిపించింది నాకైతే. ఎందుకంటే నేను చాలా చిన్నది ఎక్స్పెక్ట్ చేశాను. రూమ్ కూడా కొంచెం బెటరే యాక్చువల్గా 2 మెంబర్స్కి, 2 పీపుల్కి. ఇక్కడ నుంచి మంచి వాకిన్ వార్డ్రోబ్ ఇచ్చారు. దాని తర్వాత చిన్న బాత్రూమ్. మనం ఎక్కువ రూమ్లో ఏం స్పెండ్ చేయం కాబట్టి ఓన్లీ స్నానానికి జస్ట్ రెడీ అవ్వడానికి తప్ప మనం రూమ్లో ఎక్కువ స్పెండ్ చేయము. సో దానికి చాలా నీట్గా, చాలా చిన్నది, చాలా బాగుంది. సరిపోతుంది మనకి యాక్చువల్గా మనం ఉన్న డేస్కి కూడా. మనకి ఎట్లాగో రూమ్ సర్వీస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారనమాట మనం పెడితే. సో దాని తర్వాత ఇలా రెడీ అవ్వడానికి మిర్రర్ ఉందన్నమాట. సో ఇక్కడ రూమ్ ఇచ్చారు, బెడ్రూమ్. చాలా చాలా కంఫర్టబుల్గా ఉండింది. అండ్ టీవీ ఉంది. ఆ టీవీలో బేసిక్గా ఏమీ రావన్నమాట. జస్ట్ ఒక మూవీస్ వస్తాయి అండ్ మనం ఎక్కడున్నాము అనేది, కరెంట్ లొకేషన్ అనేది మనకు ఓన్లీ ఆ టీవీలోనే తెలుస్తుంది అనమాట. ఇంకిక్కడే బాల్కనీ వచ్చింది మాకు. వెనకాల వ్యూ మాత్రం అనుకోలేదు, ఎక్స్‌పెక్ట్ చేయలేదు అదొస్తుందని చెప్పి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వచ్చింది. అండ్ ఇంకా మాకు బాగా ఆకలేసేస్తుంది. ఆ టైంకి ఆల్మోస్ట్ 3:30 అలా అయిపోయింది. అందుకే ఇంకా లంచ్ చేద్దామని చెప్పి పైకొచ్చేసాము. పైకి మేము ఆల్మోస్ట్ 16థ్ ఫ్లోర్ వరకొచ్చామనమాట. డైనింగ్ ఏరియా అందరికి కామన్ డైనింగ్ ఏరియా ఉంటుంది. సో ఇది పెద్ద డైనింగ్ హాల్ లాగా అనమాట. బఫే సిస్టమ్ ఉంటుందనమాట. అన్‌లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. కాకపోతే స్పెసిఫిక్ టైమింగ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో లక్కీగా మేము వెళ్ళే టైంకి ఇంకా లంచ్ ఇంకా సర్వ్ చేస్తున్నారు. సో చూస్తే అక్కడ చిన్న ఐలాండ్ కూడా ఉంది. చాలా చిన్న చిన్న ఐలాండ్స్ చాలా కనిపిస్తాయి. సిడ్నీలో ఉన్నదంతా గూడా ఐలాండ్స్, బీచెసే కాబట్టి ఎటు వెళ్ళినా కూడా ఓషన్, వాటర్ తప్పించి ఇంకేమీ కనిపించదు. చాలా రిలాక్సింగ్ లంచ్ తర్వాత జస్ట్ ఊరికలా క్రూజ్ చూద్దామని చెప్పి వచ్చామనమాట. ఇది ఇంకో సైడ్ డైనింగ్ ఏరియా. మేము కూర్చుంది ఇంకో అపోజిట్ సైడ్. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే లంచ్ టైమింగ్స్ అయిపోయాయి కాబట్టి అందరూ ఊరికే అలా రిలాక్సింగ్‌గా కూర్చున్నారు. ఇప్పుడు ఇంకా కాఫీ టైమ్. యాక్చువల్‌గా మేము తినేసరికి 4:30 అయిపోయిందనమాట. ఇంకా క్రూజ్ యాక్చువల్లీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో లక్కీగా మనం కరెక్ట్ పాయింట్‌లో క్రూజ్ స్టార్ట్ అయ్యే పాయింట్ దగ్గర ఉన్నామనమాట. ఇది సెరమనీ సెలబ్రేట్ చేస్తారు క్రూజ్ స్టార్ట్ అయ్యే టైంకి. మాకు ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ క్రూజ్ అనమాట. సో అందుకే హార్బర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ఇక్కడంతా కూడా ఇంకా సాంగ్స్ పాడుతూ అదొక సెరమనీ అనమాట. క్రూజ్ స్టార్ట్ అవుతుంది అంటే. నేను సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఇంత దగ్గరగా, ఇంత అదే హార్బర్ బ్రిడ్జ్ ఉన్న లెవెల్‌కి నేను చూసానని అనుకోలేదు. నాకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈవెన్ దాని మీద రైడ్ వెహికల్స్ వెళ్ళేది కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంకొక హైలైట్ పార్ట్ ఏంటంటే అక్కడ సన్‌సెట్ కూడా అవుతుందనమాట. సో ఇంకొక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సన్‌సెట్ కూడా అయిపోతుంది. అంత ఆ టైంకి అంత మంచి వ్యూ నిజంగా ఎంత మనీ ఇచ్చినా కూడా మనకైతే సరిపోదు. అంత మంచి వ్యూ వచ్చిందనమాట. సో ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ అందరూ గూడా పార్టీ చేసుకుంటూ మంచి చీర్స్ కొట్టుకుంటూ క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. చాలా స్లోగా ఎళ్తుంది. అసలు తెలియట్లేదు ప్రస్తుతానికి మూవ్ అవుతున్నట్టు కూడా. ఇంకిక్కడ అందరూ సన్‌సెట్ చూడ్డానికి వెయిట్ జేస్తున్నారు. క్రూజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మాకు అరౌండ్ 5:00 అలా అయింది. వింటర్ కాబట్టి మాకు 5:30 కల్లా సన్‌సెట్ అయిపోతుందనమాట. సో ఇంకా సన్‌సెట్ ఆ వ్యూ చూడడానికి చాలా మంది వెయిట్ జేస్తున్నారు. అన్ని డెక్స్ కూడా కంప్లీట్ ఆక్యుపై అయిపోయాయి. ఎంత హైట్‌కి వెళ్తే అంత మంచి క్లియర్ వ్యూ కనిపిస్తదనమాట సన్‌సెట్‌కి. సో అందుకే ఇంక అలా వెయిట్ చేస్తున్నారు అందరూ చీర్స్ కొట్టుకుంటూ. మీకు తెలుసా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ మనం ఎక్కొచ్చు. అంటే ఆ పైన ఆర్చ్ ఉంది కదా! ఆ ఆర్చ్‌ని మనం క్లైమ్ చేయొచ్చనమాట. సో దానికి మనం టికెట్స్ ముందే అన్ని రిజర్వ్ చేసుకొని ఉండాలి. మేము కరెక్ట్ క్రూజ్ స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ ఎవరో క్లైమ్ చేస్తున్నారు యాక్టివిటీ. హాఫ్ ఆర్క్ చేసుకోవచ్చు లేదా ఫుల్ ఆర్క్ కూడా చేయొచ్చు.
సో, ఆ టైంకి క్రూజ్ స్టార్ట్ అవుతుందని చెప్పి అక్కడున్న వాళ్ళెవరో మాకు బాయ్ చెప్తున్నారు. డాన్స్ చేసుకుంటూ. చాలా అనిపించింది చూడ్డానికి. అందుకే ఊరికే క్యాప్చర్ చేశాను నేను. ఇంకా సన్‌సెట్ అయిపోయింది. చాలా బావుంది వ్యూ. తర్వాత ఇంకా కొద్దిసేపు అలా క్రూజ్ మొత్తం చూసుకొని, డిన్నర్ చేసుకొని ఇంకా రూమ్‌కొచ్చేసాము. బయటికొచ్చి ఊరికే బాల్కనీలో చూద్దామని చెప్పి వచ్చాను. మొత్తంగా చీకటయిపోయింది. ఆ కింద వేవ్స్ కానీ, ఆ సౌండ్ చూస్తే అసలు చాలా భయమేస్తుందనమాట. ఒక సముద్రం మధ్యలో మనం ఉన్నాము. ఆ మూన్ లైట్‌లో ఓషన్ వ్యూ కనిపిస్తుంది. కానీ ఆ సౌండ్‌కి, ఆ ఓషన్‌లో మనం ఒక్కటే ఇక్కడ నిల్చున్నాము అనే ఆ థాట్ కూడా చాలా భయంకరంగా ఉందనమాట. ఇదండి మేము డే 1లో క్రూజ్ ఎక్కి ఆ ఫస్ట్ రోజు ఏం చేశాము అనేది మీకు చూపిచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో మేము ఆ క్రూజ్‌లో ఏమేం యాక్టివిటీస్ చేశాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. కంపల్సరీగా ఫాలో అవ్వండి. అలాగే ప్రియాంక కిరణ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.